హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం వచ్చేసి మధ్యగతాన్ని ఎలా కనుక్కోవాలి, అదేవిధంగా అబ్జర్వేషన్ సిరీస్, అలాగే క్లాసెస్ ఇచ్చినప్పుడు, అదేవిధంగా క్లాసెస్ సమానంగా ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలి, అన్ఈక్వల్గా అంటే సమానంగా లేనప్పుడు దాన్ని సమానంగా చేసుకుని ఎలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలనేది మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి మనకి మోడ్ అంటే బాహుళం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ తెలుగు మీడియంలో రాస్తూ ఉంటాను, అదేవిధంగా ఇంగ్లీష్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మీరు మ్యాక్సిమం 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ లెవెల్స్లో ఉన్న వాళ్ళైతే ఎక్కడో ఒక దగ్గర మీ క్లాసుల్లో కానీ మీరు విని ఉంటారు. కాకపోతే నేను ఒకరో రివిజన్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళడానికి వీడియోని ప్రిపేర్ చేస్తున్నాను. కాబట్టి ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, ఎందుకంటే నేను రఫ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. అదేవిధంగా ఎలా చేయాలి ఏంటి అనేది టిప్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటాను. కాబట్టి మీకు కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది ఎక్కడైనా స్కిప్ చేసినట్లయితే. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే దత్తాంశంలోని రాసులలో దత్తాంశం అంటే మీకు తెలుసు కదా, డేటా లేదా ఇన్ఫర్మేషన్. ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇచ్చిన దత్తాంశాన్ని రాసులు అంటే నెంబర్స్ని మనం ఇక్కడ రాసులుగా చెప్పుకుంటాం తెలుగులో. ఎక్కువసార్లు పునరావృతమయ్యే రాశిని బాహుళకంగా చెప్పుకోవడం జరుగుతుంది లేదా పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ బాహుళకం ఒకటి కన్నా ఎక్కువ ఉన్నది బాహు అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాము. ఓకే, మనకి అర్థమైంది అనుకుంటున్నాము. దీనికి ఉపయోగించే సూత్రాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉంటాయి ఏంటి అని చూసుకునేటప్పటికీ ఒక సిరీస్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ చూసుకుందాము. ఈ ఇవ్వబడిన దత్తాంశంలో రాసులలో ఎక్కువసార్లు పునరావృతి రాశిని బహుళకంగా చెప్పుకుంటాము. ఇక్కడ మీరు ఒక సిరీస్ అనేది ఇవ్వడం జరిగింది, అది ర్యాండమ్గా ఇవ్వడం జరిగింది. దీన్ని ర్యాండమ్గా ఇస్తున్నప్పుడు మనం మొదటగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవడం మొదటగా మనం చేసుకోవాల్సిన మొదటి వర్క్ అండి. అంటే ఆరోహణ క్రమంలో, అంటే తక్కువ నుండి ఎక్కువకి రాసుకోవడం జరగాలి. ఓకే, రాసుకున్నాము. ఎక్కువసార్లు పునరావృతమయ్యే నెంబర్ని మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాము? ఎక్కువసార్లు ఏ నెంబర్ కనిపిస్తుందో చెక్ చేసుకున్నట్లయితే మనకి 10 అనేది రావడం జరుగుతుంది. కాబట్టి అది మనకి బాహుళకంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. ఇన్ కేస్ మనకు వచ్చిన ప్రాబ్లమ్స్లో క్లాసెస్ కానివ్వండి, లేదా ఈ దత్తాంశాన్ని మనం క్లారిటీగా అంటే హ్యూజ్ అమౌంట్లో ఉన్నట్లయితే, అంటే ఎక్కువ అమౌంట్లో ఇచ్చేసినట్లయితే, ఇప్పుడు ఇక్కడ నేను ఇచ్చింది ఒక 20 లేదా 10 లోపల ఉన్న ఒక సిరీస్ అండి. ఇలా కాకుండా ఒక 100 and thousands ఆఫ్ సిరీస్ వచ్చినప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసి అంటే ఫైండ్ అవుట్ చేసి బాహుళకాన్ని కనుక్కోవడం కష్టం. కాబట్టి అలాంటి సందర్భంలో యూజ్ చేసే ఫార్ములాని మనం ఇక్కడ డిఫైన్ చేసుకుందాము. బాహుళకము ఈక్వల్స్ టు ఎల్ అంటే మీరు మీడియన్ అలాగే మధ్యగతంలో తెలుసుకున్న వెళ్ళలాగే ఇక్కడ మనం యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే సి అనేది కూడా అలాగే డిఫైన్ చేయడం జరుగుతుంది. కాకపోతే మనకి ఎఫ్ అనేది కొంచెం డిఫరెంట్గా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ఫార్ములాని ఎక్కడ యూజ్ చేస్తామో అక్కడ నేను కొంచెం క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. F1 - F0 ఇంటూ F1 - F0 - F2గా మనం ఈ ఫార్ములాని డిఫైన్ చేసుకుంటున్నాము. ఓకేనా, ఈ ఫార్ములాని డిఫైన్ చేస్తున్నాం. మరియు కొన్ని సందర్భాల్లో ఈ ఫార్ములాని ఫాలో అవడం అనేది కష్టమవుతుంది. అందుకోసం అని మనం ఇంకో ఫార్ములాని కూడా ఫాలో అవ్వడం జరుగుతుంది. అది ఎలాంటి సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఫర్దర్ క్లాస్లో మీరు చూస్తారు, అది వెయిట్ చేయండి. అలాగే ఎల్ అనేది సేమ్ ఉంటుంది, అంటే లోయర్ క్లాస్ అనేది, ఆ లోయర్ క్లాస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని తెలుసు. అలాగే D1 అన్నది మళ్ళీ చెప్తాను. ఇక్కడ సి అనేది క్లాస్ లెంత్ అండి. క్లాస్ లెంత్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేసి తెలుసు. D1 అనేది ఈ F1 - F0కి రిప్రజెంటేటివ్గా రాసుకుంటాము. కాకపోతే ఎలా వేస్తాము ఏంటి అనేది చూద్దాము. ఇక్కడ వచ్చేసి D1 ఈక్వల్స్ టు ఈ వాల్యూకి, అంటే ఈ గీతలకి నాకు మీనింగ్ తెలియదండి, ఫర్ అంటారో అన్ అంటారో ఏదో నాకు తెలియదు, కాకపోతే నేను మర్చిపోయాను. F1 - F0గా మనం D1కి రిప్రజెంటేటివ్గా రాసుకుంటాను. ఓకే, D2 అంటే F1 - F2గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, దీన్ని అసైన్ చేసుకుంటాము, ఆ ఫార్ములా వచ్చినప్పుడు చెప్పుకుందాము. ఈ వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది, ఎందుకంటే బేసిక్ ప్రాబ్లమ్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాము. అలాగే ఇంట్రడక్షన్ కూడా ఈ వీడియోలో జరిగిపోతుంది. నెక్స్ట్ వీడియో నుంచి పెద్ద క్లాసెస్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, కింద ఇవ్వబడిన దత్తాంశాన్ని ఉపయోగించి బాహుళమును కనుగొనమను అన్నారు. ఓకే, ఇక్కడ దత్తాంశాన్ని ఇవ్వడం జరిగింది. నేను రఫ్గా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే మీరు ఇలాగ ఎగ్జామ్స్లో రాసినట్లయితే మ్యాక్సిమం 2 మార్క్స్ వచ్చే దగ్గర 1 మార్క్ రావడం జరుగుతుంది. ఆన్సర్స్ అనేవి మీరు ఒకరోజు జాగ్రత్తగా చూసుకోండి. నేను రఫ్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను కాబట్టి ఇలా ప్రిపేర్ చేశాను. మీరు ఒకరోజు జాగ్రత్తగా, ఇప్పుడు నేను అసెండింగ్ ఆర్డర్ రాస్తున్నాను, అంటే ఆరోహణ క్రమంలో దత్తాంశాన్ని అమర్చుగా అని పైన టైటిల్ పెట్టి మనం ఇలాగ దత్తాంశాన్ని రాసి, ఓకేనా, రాసుకున్నట్లయితే మనకి ఇంప్రెషన్
ఉంటుంది, అంటే కరెక్షన్ చేసే వాళ్ళ దగ్గర మనకి ఖచ్చితంగా అనేది ఇంప్రెషన్ అనేది ఉంటుంది. నేను అసెండింగ్ ఆర్డర్లో రాశాను పైన ఇచ్చిన సిరీస్ని. రాసినట్లయితే మనకి బాగా గమనించినట్లయితే మనకి ఎక్కువసార్లు రిపీట్ అయ్యి ఉన్న నెంబర్ ఏంటనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏంటి 20 అనేది ఎక్కువ అయింది కాబట్టి దాన్ని మనం బాహుళకంగా డిఫైన్ చేసేసాము. ఓకేనా, ఇక్కడ ఖచ్చితంగా బాహుళకం అనేది 20గా ఉంది. ఓకే, ఇక్కడ వరకు ఓకే. కింద ఇచ్చిన దత్తాంశాన్ని ఉపయోగించి బాహుళకం కనుగొనండి. ఇలా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. దీన్ని మనం ర్యాండమ్గా ఇవ్వడం జరిగింది. మనం దాన్ని అసెండింగ్ ఆర్డర్లోకి మార్చుకుంటాము. మీరు రాసేటప్పుడు ఇవి మ్యాక్సిమం 1 or 2 మార్క్స్కే రావడం జరుగుతుంది. ఇలాంటి సిరీసెస్ అబ్జర్వేషన్స్ అవి వచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, ఇలాగ ర్యాండమ్గా సిరీస్ అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు, అంటే ఒక దత్తాంశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని ఆరోహణ క్రమంలో రాసుకొని ఏదైతే ఎక్కువసార్లు రిపీట్ అయిందో దాన్ని బాహుళకంగా డిఫైన్ చేసుకోవాలి. అక్కడ ఏమేమి రాస్తున్నాం అనేది ఇంకా రాసి మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఫుల్ మార్క్స్ అనేది పడే అవకాశం ఉంటుంది. ఓకే, మీకు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఒక దత్తాంశంలో ఇక్కడ దత్తాంశం తీసుకున్నాము. ఈ దత్తాంశము ర్యాండమ్గా ఇవ్వడం జరిగింది. దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నట్లయితే 3, 3, అలాగే 4, 6, 7, 7, అలాగే 13, 14, 18, 19, 20 వరకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనకి బాహుళకాన్ని కనుక్కోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే 3 అనేది 3 టైమ్స్ రావడం జరిగింది, 7 అనేది 3 టైమ్స్ రావడం జరిగింది. కాబట్టి దేన్ని మనం తీసుకోవాలనేది డౌట్ అనేది మీకు రావచ్చు. ఎందుకంటే మీరు క్లాసెస్ స్కిప్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే నేను దానికి ఎలా వస్తుంది, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది నేను చెప్పలేను కదా. మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇక్కడ మనకి ఇలా వచ్చినప్పుడు మొదటగా వచ్చిన దాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. సెకండ్గా సిమిలర్గా అంటే 10 టైమ్స్ అనేది ఒక వాల్యూ రిపీటెడ్గా అంటే పునరావృతమైన ఇంకొక నెంబరు ఇంకొక 10 టైమ్స్ రిపీట్ అయినా రెండింటిని బాహుళకంగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఈ అబ్జర్వేషన్ సిరీస్లో మాత్రమే. ఓకేనా, అది హై లెవెల్లో అంటే ఒక డేటా క్లాసెస్ లేదా తరగతులను ఉపయోగించి లేదా ఒక వాల్యూస్ని కంపేర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు కొంచెం ఫార్ములాస్ని యూజ్ చేసుకుంటే దానికి కరెక్ట్ అయిన బాహుళకాన్ని యూజ్ చేసుకుంటూ పోతాం కాబట్టి అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. సిరీస్లో అయితే తక్కువగానే ఉంటుంది, అంటే 100 లోపల ఉన్న సిరీస్లోనే మనకి ఇలాంటివి తగులుతూ ఉంటాయి. అందుకని ఈజీగా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. బాహుళకంగా మనం 3 మరియు 7గా చెప్పుకుంటాము. ఓకే, 4th క్వశ్చన్గా మనం వచ్చేసి ఒక ఎఫ్గా చెప్పుకుంటున్నాం. ఓకేనా, ఇక్కడ కూడా చాలా ఈజీగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 30 మార్క్స్కి అంటే 0 నుంచి కానీ 4 నుంచి 0 నుంచి ఒక 30 మార్క్స్కి ఎగ్జామ్ జరిగింది అనుకున్నాము. అయితే ఒక రిజల్ట్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇది ఫ్రీక్వెన్సీ మీకు ఐడియానే ఉంటుంది. ఫ్రీక్వెన్సీ అయితే రిపీటెడ్గా వచ్చిన అంటే 4 అనేది 5 సార్లు రావడము, 6 అనేది 9 సార్లు, 10 అనేది 14 సార్లు. మనం బాహుళకంలో ఏం చెప్పుకున్నాము, ఏ సంఖ్య అయితే ఎక్కువ సార్లు పునరావృతమైంది అంటే రిపీటెడ్గా వస్తుందో ఆ వాల్యూని మనం బాహుళకంగా అనుకుంటాము. ఇక్కడ మీరు అదే నేను చెప్తున్నాను. ఈ ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ ఏంటంటే 12. ఇక్కడ ఎక్కువ సార్లుగా రిపీట్ అయింది 18. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ పునరావృతమైన వాల్యూకి రిప్రజెంటేటివ్గా చెప్పుకుంటున్నాము. 18 సార్లు 18కి ఎదురుగా ఉన్న నెంబర్ ఏంటంటే ఎదురుగా ఉన్నది 12. ఓకేనా, అది మనకి బాహుళకంగా చెప్పుకుంటాము. ఇది వచ్చేసి సింగిల్ టేబుల్ సిరీస్ అండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనకి మ్యాక్సిమం 1 మార్క్ or 2 మార్క్స్కి రావడం జరుగుతుంది. ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాసుకున్నట్లయితే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఫార్ములాలో కూడా ఇంకొక ప్రాబ్లం ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. 10 నుంచి 100కి మనం వేసుకోవడం జరిగింది. ఏది ఎక్కువ సార్లు వచ్చిందని మీరు చూసుకున్నట్లయితే 44 ఎక్స్ప్లెయిన్ చేసానా, డైరెక్ట్ అయిపోయింది. 44 అనేది మనకి ఎక్కువసార్లు రిపీట్ అయింది. అయితే దీన్ని మనం మధ్యగతంగా కన్సిడర్ చేయము. కాకపోతే ఇది మధ్యగతంగా బాహుళకంగా అండి, నేను వెంటనే వీడియోస్ చేస్తున్నాను కదా, మర్చిపోలేకపోతున్నాను. ఇక్కడ వచ్చేసి బాహుళకంగా 50 అనేది రావడం జరుగుతుంది. దాన్ని కింద రాసుకుంటాను నేను. ఎక్కువ సార్లు పునరావృతమయ్యే సంఖ్యగా 44 ఉంది కాబట్టి 44కి ఎదుటుగా ఉన్న సంఖ్య x సంఖ్య మనకి 50గా ఉంది కాబట్టి 50ని మనం బాహుళకంగా పేర్కొనడం జరిగింది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి సిరీస్ ఇచ్చినప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఇచ్చి అంటే ఒక డయాగ్రామ్ లాగా ఇచ్చి చేయమన్నప్పుడు ఒక 3 మార్క్స్ నుంచి 1 మార్క్స్ లోపల వచ్చే మార్క్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్ ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాని ఫార్ములాస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా క్యాల్కులేట్ చేయాలి, క్యాషియోని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాము. ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.